నిజముగా ధన్యులు అని చెప్పాలి. అందరూ పనులు చేసుకుంటూ వారి వారి కాలక్షేపంతో నిద్రావస్థలో వారి కార్యక్రమాలలో మునిగిపోతూ ఉంటే, మీరు దేవుని సన్నిధిని ప్రేమించి ఈ నెల ఆఖరి రోజున జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కోడికలోనికి చేరి వచ్చిన మిమ్ములను ఆయన నిశ్చయముగా దీవించునుగాక. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మన దగ్గరికి వచ్చినా ఉట్టి చేతులతో వచ్చి పలకరించిపోయేవాడేమీ కాదు. ఆయన దిగి వచ్చినప్పుడు అంతా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించి దీవెనకరముగా నడిపించునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని చేత ప్రేరేపించబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు మీకు. ఏమిటదంటే, మీరు మానసికంగా శారీరకంగా మీరు బలముగా ఉండాలి. బలహీనులైన మీరు మీ బలహీనతలు తొలగిపోవునట్లు ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన మీకు చేయాలనిపిస్తుంది. అది ప్రభు చెప్పిన మాట. కాబట్టి చివరిలో మీ అందరికీ ఆయిల్ అనైంటింగ్ ప్రేయర్ జరగబోతుంది. మీరు దేవుని చేత అభిషేకించబడిన వారై దైవాశీర్వాదములతో నడిపించబడుదురుగాక. దుష్టుడికి ఎప్పటికీ మీ మనస్సును చెరపకుండా, మీ ఆలోచనలు చెరపకుండా ఆయన అభిషేకం మీ తల మీద ఉండునుగాక. మంచి ఆలోచనలు ప్రభు పుట్టించి ఆశీర్వాదకరమైన మార్గాలలో మిమ్మల్ని ప్రభు నడిపించునుగాక. అందుకే ప్రభు ఈ ప్రార్థన చేయమని చెప్పారు. బలహీనతల చేత దుష్టుడికి అవకాశం ఇస్తూ ఎన్నోసార్లు దైవాశీర్వాదాలు కోల్పోతూ మనశ్శాంతిని కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున సంపూర్ణముగా విడుదల కలగబోతుంది. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, ఇక చక్కగా దేవుని మాటలు విందాం. సమయం చాలా తక్కువ ఉంది. నేను క్లుప్తంగా ఒక 3 విషయాలు మీకు చెప్తాను. శ్రద్ధగా ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానమును జాగ్రత్తగా మనం విని హృదయంలో దాచుకొని మీరంతా ఆ రీతిగా ఆశీర్వదించబడుదురుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యం నేను చదువుతాను. కొంచెం పెద్ద వచనం అది. ఒకే ఒక్క మాట, మనకు కావలసిన మాట నేను చదువుతాను, మీరు నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యములో, వారిని ఆనందింపచేసేదను. ఆమెన్ చెప్పండి. నా ప్రార్థనా మందిరంలోనికి వచ్చిన వారిని, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఆమెన్. ఒక 3 సార్లు చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆలోచన అంతా ఏమిటి అంటే, మనకి ఈ సంవత్సరం ఆయన ప్రేమించాడు గనుక ఒక మంచి వాగ్దానం ఇచ్చారు. ఏమిటది? పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడవదు. విడువని దేవుని కృప మనకు తోడుండి ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తూ నడిపిస్తుంది. అయితే ఈరోజు ప్రభు ఈ మాసంలో, కొత్త మాసంలో అడుగు పెట్టబోతున్న మనతో ప్రభు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ఎప్పుడు చూసినా అదొక రకమైన వేదనతో ఉండకూడదు. ఏదో పోగొట్టుకున్నట్టు ఇబ్బందితో బ్రతకూడదు. మీరు ఉన్నదాంతో తృప్తిపడి సంతోషముగా బ్రతకాలి. మీకు కావలసిన ఈవులు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అందుకు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? ఈ లోక సంబంధమైన తండ్రులైన మీరే మీ పిల్లలు అడిగితే చేపనిస్తారా? అట్లా చెప్పాడు. మరి మీ ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల కన్నా పరలోకపు తండ్రి శక్తి కలిగిన వాడు. మరి ఆయన్ని మనం అడిగితే లేదు పొమ్మంటాడా? కానే కాదు. సమస్తం ఇవ్వగలిగిన తండ్రి మనకు ఉండి కూడా ఇంకా 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 మనం కొరతలతో, ఇబ్బందులతో బాధపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ ఉన్నాం. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఇక ఆనందపరచబోతున్నాను, సంతోషపరిచేటట్లు చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి.
లోకంలో మనం చూస్తే కొంతమందికి మనుషులను బట్టి, కొత్త బట్టలను బట్టి సంతోషిస్తారు. అలాగే బంధువులు ఇంటికి వచ్చినప్పుడు సంతోషపడే వ్యక్తులు ఉన్నారు. బంగారము వెండిని కొన్నప్పుడు సంతోషిస్తారు. ఆస్తిపాస్తులు ఏదైనా పొలమో ఇల్లో కొన్నప్పుడు, సంపాదించినప్పుడు సంబరపడే సంతోషపడే వ్యక్తులను మనం చూస్తాం. ఇంకా రాజకీయ నాయకులు కొంతమంది లోకంలో ఉన్నవారైతే ఎలక్షన్కి ముందో తర్వాతో కుర్రోళ్ళను కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలని డ్యాన్స్ పార్టీలు పెట్టి డ్యాన్సులు వేపిస్తుంటారు, ఎందుకంటే సంతోషించాలని. ఇట్లాంటివి లోకంలో ఎన్నో ఉన్నాయి. అలాంటివి కాదు. మన యేసయ్య ఇచ్చే సంతోషం, మన ప్రభు ఇచ్చే ఆనందం నీ జీవితంలో నిత్యము నిలిచి ఉంటుంది. ఆయన నీకు ఆనందం కలుగు చేస్తాను అన్నాడంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు నిన్ను ఏ బాధ, ఏ సమస్య నీకు ఆనందం లేకుండా, సంతోషం లేకుండా దుఃఖపరిచేటట్లు, ఏ బలహీనత అయితే నిన్ను బాధిస్తూ కుమిలిపోయేటట్టు చేస్తూ వచ్చిందో అది ఈ రోజు నుండి సంపూర్ణంగా తొలగిపోబోతూ ఉంది. బిగ్గరగా చెప్పాలి సంతోషంగా, హల్లెలూయా. ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కానే కాదు. మన జీవితం చాలా సంకుచితమైందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. మనం పుట్టిన ప్రతి నరుడు ఈ భూమి మీద కొంతకాలం బ్రతకాలి. కొందరు 40 ఏండ్లు, 50 ఏండ్లు, 60 ఏండ్లు, 100 ఏండ్లు అనుకోండి. ఒక్కొక్కరు 120 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉంటారు. 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే భూమి మీద బ్రతికే ప్రతి నరుడు, ప్రతి వ్యక్తి ఎట్లా బ్రతకాలి? ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో, ఏదో ఒక కష్టాలతో, ఏదో ఒక భయంకరమైన ఇబ్బందులతో, ఏదో ఒక విధమైన వేదనలతో కాదు బ్రతకవలసింది. మన ముందున్నటువంటి మన జీవితం, మనం బ్రతకవలసినటువంటి బ్రతుకు ఆనందముగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. బ్రతికిన బ్రతుకులో ఏమంటే అసలు ఏ రమ్యత లేకుండా, ఏ సుఖము లేకుండా, ఆనందము లేకుండా, వేదనతో కన్నీళ్లతో బ్రతికే బ్రతుకు అసలు బ్రతికే కాదు. ఏమంటారు? మన జీవితం చాలా చిన్నదండి. ఎప్పుడు ఎవరికి ఏమవుద్దో తెలీదు, ఎవరిని ప్రభు పిలుస్తాడో తెలీదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలీదు. కానీ ఆ తెలియని జీవితం కొరకు అది లేదు, ఇది లేదు, అదెట్లా, ఇదిట్లా అని ఏనాడు కూడా కొందరు కుటుంబాల్లో, కొందరు జీవితాల్లో అయితే ఏనాడు కూడా సంతోషం లేకుండా బ్రతుకుతూ ఉంటారు, ఆనందమే లేకుండా బ్రతుకుతుంటారు. ఉప్పు నిస్సారమైంది అనుకోండి, దేని వలన సారం వస్తుంది? ఆలోచించండి. ఒకవేళ మన బ్రతుకులో, మన జీవితంలో ఆనందం, సంతోషం తొలగిపోయింది అనుకోండి, ఎలా మనం పొందుకోగలం? వీటి గురించి మనం ఆలోచించాలి. లోకంలో ప్రజలైతే ఆనందం లేదని ఈ ఇండ్లు వదిలేసి ఇంకొక ఇండ్లు పెడుతున్నారు, లేకపోతే పబ్బుల చుట్టూ వెళ్తారు, సినిమాల చుట్టూ తిరుగుతారు, సహవాసాలు అంటారు. లోకంలో రకరకాల తుచ్చలమైపోయే వాటిని కోరుకుంటారు. వాటిలో నిజమైన ఆనందం లేదు. తాగుబోతు వాడిని అడిగి చూడండి, ఫుల్గా తాగి పడిపోతాడు. లేచిన తర్వాత అతని సమస్యలు మామూలే కదా, అతని కష్టాలు మామూలే కదా, అతని పరిస్థితులు ఇబ్బందికరమైన మామూలే కదా. తాగి పడిపోయినంత మాత్రాన సమస్యలు పోతాయా? లేదు. బైబిల్లో ఒక పక్షి గురించి ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవరైనా శత్రువు దాన్ని తరిమారనుకో, పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తేది ఒక నెరలో తలబెట్టి అనుకుంటుందంట నేను దాక్కున్నాను అని. బాడీ అంతా బయటే ఉంది, ఇంత తల తీసుకెళ్ళి నెరలో పెట్టింది. ఏమండి, తల లోపల, తల ఒక్కటే బయట పెడితే, లోపల పెడితే మనిషి అంతా దాక్కున్నట్టేనా? ఒక్కసారి ఒక అరగంట, గంట, ఒక రోజు ఫుల్గా తాగి పడిపోతే ఇంకా సమస్యలను పోయినట్టేనా? కానే కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, మీ వల్ల కావట్లేదు. ఈ లోకంలో ఎన్ని చేసినా, ఏవి చేసినా, ఎలాగో ప్రయాసపడుతున్న ఆ ఆనందం, ఆ సంతోషం సంపాదించుకోవట్లేదు. ఇట్లా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కొంతమంది డబ్బు సంపాదించాలని, ఆస్తి సంపాదించాలని పరుగులెత్తి రాత్రి పగలు తేడా తెలియకుండా, నిద్ర ఆగారం లేకుండా, తిండి తిప్పలు లేకుండా ఎంతగానో ప్రయాసపడుతూ పరుగులెత్తి ఒకవేళ ఆస్తిని సంపాదిస్తున్నారేమో కానీ దాన్ని అనుభవించే ఆయుష్ని కోల్పోతున్నారు, దాన్ని అనుభవించే ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఇంకా ఆస్తి ఏం చేసుకోవడానికి, ఐశ్వర్యం ఏం చేసుకోవడానికి? మనం ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోతాం.
నువ్వు సంపాదించినది ఏది ఈ లోకంలో మన వెంట రానే రాదు. దాని కొరకు మన జీవితాన్ని పాడు చేసుకుంటమే, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటమే, మనశ్శాంతి లేని బ్రతికితిమే. దేవుడు చెప్తున్నాడు, ఎందరో దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా సంతోష సమాధానాలు లేకుండా బ్రతుకుతున్నారు. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున తన బిడ్డలమైన మనతో చెప్తున్నాడు, మీరు బాధపడొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు, కంగారు పడొద్దు. నా మందిరములోనికి వచ్చిన మిమ్మలను నేను ఆనందింప చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొంతమంది కనుబొమ్మలు తీసేసి ఇంతలా కళ్ళు, ఈ కనుబొమ్మలు అంటే తెలుసు కదా, వెంట్రుకలు ఇక్కడ ఉండేవి, ఇవి తీసేసి పెయింట్ వేసి వాటికి ఈ మధ్య బైకులు వస్తున్నాయి, ఇట్టుంటుంది బంపర్ కాదు, దాన్ని ఏమంటారు, గాను పైన ఉండే దాన్ని ఏమంటారు, మడ్గర్ రేఖ అంటారు కదా, అది మడ్గర్ అంటారా, అదే ఆ రేకు గానం అట్టు ఉంటుంది ముందు, ఇప్పుడు అట్టుంటాంలే, పైకి లేచి ఉంటుంది. అట్లాగా ఈ నుండి ఇట్ట తిప్పి ఉన్న ఎంట్రుకలు తీసేశారు. దానికి తెల్లగా ఈ శరీరం ఎట్టుంటుందో పెయింట్ వేశారు. ఇప్పుడు దాన్ని ఇట్ట తిప్పారు. అట్లా తిప్పి ఏమండి, చేతులకు ఉండాల్సిన గాజులేమో చెవులకు వేసారు, కాళ్ళకు ఉండాల్సిన గజ్జలేమో చేతులకు తిప్పారు. చూడండి చాలామంది ఎట్ట మారిపోయిందో, కాళ్ళకు ఉన్నవన్నీ చేతులకు వచ్చాయి, చేతులకు ఉన్నవన్నీ చెవులకు వచ్చాయి, ఉన్న కనుబొమ్మలు పోయాయి, కొత్తవి వచ్చాయి. కళ్ళెంత లావు ఉన్నాయి, రూపురేఖలు మారాయి. దాంట్లో సుఖం ఉందనుకుంటున్నారు. దాంట్లో ఎక్కడి నుంచి వస్తుందండి ఆనందం? మన పెద్దలు ఒక పాట రాశారు, కన్నులుండి కనలేని, ఏదో పాట ఉంది కదా, అది ఏం పాట అది? కనలేని కనులేలనయ్యా అనే పాట ఒకటి ఉంది కదా, తెలుసా? ఎంతమంది తెలుసు? చెవులుండి వినలేని చెవులుండి, అబ్బా మా అన్నయ్య చూడు సుబ్బారావు, ఓకే, పాత పాటలండి అది. దేవుని స్తోత్రం చెప్పండి. కన్నులు ఉన్నాయి, కనలేవు. ఇటు చూడంటే ఇటు తిరిగాడు అనుకో, అటు కాదు ఇటు చూడు, అటు తిరిగాడు అనుకో, ఇంతలా కళ్ళు వేసుకొని లాభమైంది, ఇంత శాటంత చెవులు వినపడి సావు. ఏం చేసుకోవడానికి? అట్లాంటి బ్రతుకు మనం బ్రతకూడదు. మన జీవితం ఆనందంతో సంతోషంతో బ్రతకాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను, మీకు ఏమి కావాలో అవన్నీ నేను సమకూరుస్తాను, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతపడకండి. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలుసు. మీకు ఇవ్వగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. మీరు సంతోషంగా బ్రతకటమే ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకొని సంతోషముగా బ్రతుకుదుముగాక. దేవుడు ఇచ్చే సంతోషం లోకం ఇచ్చేటది కాదు. ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే ఆనందం ఆయన ప్రత్యేకమైనది. అది మనకు జీవితకాలం సరిపోయేది. దేవుని స్తోత్రం. ఆ ఆనందంలో నువ్వు నిజమైన ఆనందం, సంతోషం నువ్వు అనుభవించాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ద్వారా పొందుకోవాలి. అది పొందుకుంటేనే నిత్యము నువ్వు ఆనందంగా బ్రతకగలుగుతావు. ఆనందం నీ గుండెల్లో ఉండాలంటే శరీరంలో వ్యాధి ఉండకూడదు, కుటుంబంలో సమస్య ఉండకూడదు, కన్నీళ్ళు ఉండకూడదు, రోదన ఉండకూడదు. ఇవన్నీ తొలగించి నిశ్చయముగా ఆయన సన్నిధిలో మీకు ఆనందమును కలుగు చేయునుగాక. ఇవి దేవుడు మీకు అనుగ్రహించాలి అంటే మనం ఏం చెయ్యాలో ఒక 2 మాటలు చెప్తాను. చెప్పానా ఆపానా? గట్టిగా చెప్పండి. అందరూ వింటున్నారా? పనికి పోయి వచ్చి కొంచెం ఏమన్నా ఓకే, ఒక అరగంట లోపు ముగిచ్చేస్తాను. ఒక 2-3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఆయన మనకు ఈ ఆనందం, ఈ ఆశీర్వాదం ఇవ్వాలంటే మనం ఏం చెయ్యాలో ఒక 2 మాటలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదువుదాం. మీ యందు నాకు సంతోషం ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలని మీకు ఈ సంగతులు చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం
మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలని అనుటయే. చెప్పు, చదువు. దేవుని స్తోత్రం. ఒక సొక్క మంచినీళ్ళు తాగన్న, పాపం ఏందో కరకర అంటుంది. ఓకే, వినండి. ఇప్పుడు దేవుని మాట ఏమని రాయబడిందంటే, మనం ఆయన ద్వారా ఈ ఆనందం పొందుకోవాలి అంటే ప్రభు చెప్పాడు, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి. మనుషులు ఇచ్చేది, లోకం ఇచ్చే సంతోషం ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, లోకం ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు, మీ యందు నా సంతోషం ఉండాలి. యేసయ్య మనకు ఒక సంతోషం ఇస్తాడట, అది లోకము మనుషులు ఇచ్చేది కాదు. ఆయన ఇచ్చే సంతోషం ఎప్పుడు మనం అనుభవిస్తూ ఆనందంగా మనం బ్రతకాలి అని మనం కోరుకుంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? అక్కడ రాయబడిన మాట, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ చెప్పండి, ఆజ్ఞాపిస్తున్నాడు అనండి. ఆజ్ఞ అతిక్రమం పాపానికి వచ్చే జీతం. ఇంకా మరలా మనం చెప్పుకోవాలన్నా, మనం వినాలన్నా? శ్రమలు ఎందుకు వస్తాయి? ఆనందం ఎందుకు తొలగిపోతుంది? సంతోషం ఎందుకు మాయమైపోతుంది? అంటే మనం చేసే తప్పిదాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం కాబట్టి. ఆజ్ఞను అతిక్రమించడం వలన ఇదిగో లేనిపోని శ్రమలు, కష్టాలన్నీ తోడై ఏమండి, మనసుకు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, వేదనతో, కన్నీళ్లతో బ్రతకవలసి వస్తుంది. నువ్వు దేవుడిచ్చేటువంటి సంతోషం, ప్రభు ఇచ్చేటువంటి ఆనందం నువ్వు పొందుకోవాలి అనుకుంటే, ఆ దేవుని చేత నువ్వు అనుభవించాలి అని కోరుకుంటే, ఈరోజు ప్రభు నీలో కోరుకుంటుంది ఏంటో తెలుసా? నేను నిన్ను ఎలా ప్రేమించానో అలా నీ ఎదుటి వారిని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? దేవుడిచ్చే సంతోషం ఎంతమందికి కావాలి? హల్లెలూయా అనండి. మరి మీకు శత్రువులు ఉన్నారా లేరా చెప్పండి. అందరిని పలకరించగలరా? అందరితో ప్రేమగా మాట్లాడగలరా? ప్రభు ఎలా ప్రేమించాడో ఎదుటి వారిని కూడా మనం, ఆ మాట చదువు మరొకసారి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు. అంతే. ప్రభు మనల్ని ఎట్లా ప్రేమించాడు? ఈ సంగతులు మనం ఎన్నోసార్లు విన్నాం. ఆయన ఎలా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. శరీరం అంత రక్తసిక్తమైపోయింది, అంత భరించాడు. ఎందుకు ప్రభువా ఎంత మౌనంగా భరిస్తున్నావు? ఏంటయ్యా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన కొరకు భరిస్తున్నాడు. చివరికి ఎంతవరకు ప్రేమిస్తావయ్యా అంటే, ప్రాణం పెట్టునంతగా. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనం పొందుకున్న వారమై ఎదుటి వారిని కూడా ప్రేమించే వారం అవ్వాలి. అసలు ఆ క్రీస్తు ప్రేమ, ఆ భక్తి, ఆత్మీయత అది మనలో లేదనుకోండి, ఎదుటి వారిని పొరపాటును కూడా ప్రేమించలేం. నచ్చిన వాళ్ళకే హాయ్ అంటాం, మెచ్చిన వాళ్ళకే వందనాలు అంటాం. మనకు మనసుకు నచ్చితేనే మాట్లాడతాం, మనసుకు నచ్చకపోతే మూతి 36 అంకలు తిప్పి వెళ్ళిపోతాం. ఒకసారి అప్పట్లో మనకు హోల్ నైట్ జరిగాయి కదా, ఓ పాస్టర్ గారు వచ్చేవాడు, కొంతమంది సేవకులు కూడా వస్తూ ఉండేవారు. అట్లా మన సహవాసానికి వస్తూ పోతూ ఉండేవాడు ఒక సేవకుడు. ఒకరోజు అడిగాడు, అన్నయ్య మేము 3 రోజులు చర్చిలో ప్రార్థనలు పెట్టుకున్నాం, నువ్వు చివరి రోజు వచ్చి మాకు వాక్యం చెప్పండి అని అన్నాడు. అంటే సరే బ్రదరు, ఆ రోజు నేను వస్తాను అని చెప్పాను. వాళ్ళు అట్లాగే ఏర్పాటు చేసుకున్నారు. 2 రోజులు అయిపోయాయి. 3వ రోజు నేను, నాతో కొంతమంది 2 సేవకులు, 2 మన వాళ్ళు, 5గురం కలిసి కారులో వెళ్ళాం. వెళ్తే ఆ చర్చిలో ఎట్టుందంటే నాకు ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. చాలా బాధగా ఉంది. ఎందుకు అట్టుందంటే
జరిగే ఏమిటి? కూడికలు, మీటింగ్స్ జరుగుతున్నాయి, చర్చిలో ప్రేయర్స్ జరుగుతున్నాయి. సరే, ఆ సంఘంలో ఉన్నది ఒక 60-70 మంది ఉంటారు అంతే. ఆ 60-70 మందిలో స్టేజీ మీద 25 మంది ఉన్నారు, క్వైరు. చూసారా? ఉన్నది ఎంతమంది? మాట్లాడండి కొంచెం. హల్లెలూయా. ఎందుకు మాట్లాడేయాల్సి వచ్చిందంటే, వదిలిపెడితే వెళ్ళిపోతారు మీరు. ప్రహరీ గోడ కూడా దూకేసి వెళ్ళిపోతారు ఎటు ఇటు. అందుకని భయం నాకు. ఎందుకంటే కష్టపడి వచ్చారు కదా, వాళ్ళు శరీరం అలసిపోయింది, వదిలిపెడితే నిద్రలోకి వెళ్ళిపోతారు. అందుకని కొంచెం ఒకసారి గట్టిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ముందు మాకు వేశారు, కూర్చున్నాం. ఇక చక్కగా వాళ్ళు పాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తుంటే నా పక్కన ఉన్న ఒక అన్న వచ్చి ఏమన్నాడంటే, అన్న డేట్లు ఇచ్చేటప్పుడు కాస్త మంచి చెడ్డ ఆలోచించుకునే పనిలే అన్నాడు. ఎట్లాంటి వాళ్ళు, ఇలా సేవ ఏంటి, ఇలా పరిస్థితి ఏంటి, ఆలోచించుకోకుండానే కళ్ళు మూసుకొని డేట్లు ఇచ్చేస్తావు నువ్వు అన్నాడు. అంటే ఇక ఆయనకి అంత బాధ అనిపించిందంటే నాకు ఎట్లుంటుంది మీరు చెప్పండి? ఎందుకు నాకు బాధ అనిపించింది అంటారా? ఇప్పుడు స్టేజీ మీద 25 మంది, కిందేమో ఒక 50 మంది అనుకోండి. ఇప్పుడు ఆ 50 మందికి 25 మంది క్వైరు. ఈ క్వైర్లో ఉన్నవారు ఏషాలు చూస్తుంటే నేనే ఉండలేకపోతున్నాను. ప్రభు ఉంటాడా? హల్లెలూయా. వాళ్ళ చీరలు, వారి లిప్స్టిక్లు, సరే పోతే పోయింది, వేసుకుంటే ఉన్నాయి వేసుకున్నారనుకోండి, వాళ్ళ సూపులు మరీ దారుణంగా ఉన్నాయి. వాళ్ళ వ్యవహారం చూస్తుంటే నాకే కంపరంగా ఉంది. పక్కన వాళ్ళు వచ్చి వీళ్ళ వాక్యం చెప్పినా ఒకటి చెప్పకపోయినా ఒకటి అన్నాడు. ఈ పక్క కూర్చున్న ఆయన, 2 పాస్టర్లు వచ్చారు నాతోటి, 2 మనోళ్ళు వచ్చారు. ఆ పక్కన ఆయన అన్నాడు. ఒక ఆయనేమో అసలు ఇట్టోళ్ళకి చూసుకోకుండా ఎందుకు ఇచ్చావన్న డేట్ అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయనేమో వీళ్ళకి వాక్యం చెప్పినా ఒకటే, ఇంత మంచి వాక్యం చెప్పినా వీళ్ళకి ఏం పని చేయదని. ఎందుకంటే ఆ ఏషాలు మారవు, మాటలు మారవు, పద్ధతులు మారవు. సరే వాళ్ళట్టున్నారులే, పాస్టర్ గారు ఏమన్నా బాగున్నాడా అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత భక్తిగా కనపడతాడో, ఇక్కడికి వచ్చేటప్పుడు తెల్లగా లాల్చి వేసి బ్రహ్మాండంగా మనిషి అసలు ఎంత భక్తి కలిగిన వాడో అనుకున్నా నేను. అక్కడికి వెళ్తే అతని వేషాలు కూడా వాళ్ళలాగే ఉన్నాయి, అతని పరిస్థితులు కూడా వేరుగానే ఉన్నాయి. ఇక ఆ పరిస్థితులు చూసి చాలా బాధపడుతూ ఉన్నా. నన్ను వచ్చి మాట అన్నాడు గట్టిగా ఆ అన్న, చెప్పినా ఒకటి చెప్పకపోయినా ఒకటి, చెప్పాలంటావా వెళ్ళిపోదాం పా అన్నాడు. అప్పుడు నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరం పరిశుద్ధులమా? ఆలోచించండి. మనం పవిత్రులమై ఏలియన్ అన్నట్టు పతిత్తులమై ఉంటే వచ్చాడా? మనం పాపులమనే కదా, పనికిరాని వారమనే కదా, పాడైపోయి నాశనం అయిపోతున్నామనే కదా మన ప్రభు మన కొరకు దిగి వచ్చారు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమించిన దేవుడు. ఇప్పుడు ఆ ప్రేమతో నింపబడిన వారమైతే ఎదుటి వారిని మనం ఏం చేయాలి? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. ప్రేమించే వ్యక్తులం అయి ఉండాలి. పాపులము, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళట్లా వీళ్ళిట్లా అని అందరిని మనం వంకబెట్టి, అందరిని ఏదో ఒక విధంగా చెడగొట్టుకొని, అందరికీ మనం దూరం అవుతూ, ఇష్టం వచ్చిన వాళ్ళను పలకరించి ఇష్టం లేని వాళ్ళను వదిలేసుకుంటూ ఇలా వెళ్తున్నాం అనుకో, ఆయన ప్రేమ మనలో లేదు. దేవుని ద్వారా వచ్చే సంతోషం పొరపాటుని దగ్గరికి రాదు. నువ్వు ఎప్పుడైతే మనసులో ఏ భేదం లేకుండా మనుషులందరి కొరకు, యేసయ్య పాపులమైన మన కొరకు, భయంకరమైన అపవిత్రులమైన మన కొరకు ఆయన దెబ్బలు తిని ప్రాణం పెట్టి రక్తం చిందించిన ఆ దేవుని ప్రేమ ఏమాత్రం మనం మననికైనా నీ ముఖం చూడకూడదు అని ఉంటే మన బ్రతికి ఏమైపోయి ఉండేది? మరి ఈరోజు నీ ప్రేమ ఎట్టుందో ఒకసారి ఆలోచించు. దేవుని ఆనందం, దేవుని సంతోషం నిజమైన ప్రేమలోనే దాగి ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నోవాహు ఓడ కట్టాడండి, ప్రభు చెప్తే కట్టాడు. ఓడలో ఎంతమంది ఉన్నారు? నాకెళ్ళి చూడమాకండి, చెప్పండి. ఓడలో ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారా? 14? ఎంతమంది ఉండొచ్చు? ఒక 1/2 డజన్ మంది కదా.
ఎంతమంది ఉన్నారు? ఒరే ఒరే ఒరే, ఎంతకు ఉన్నారా మీరు? హల్లెలూయా చెప్పండి. 8 మంది ఉన్నారు. 3 కొడుకులు, 3 కోడన్రు, వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఎంతమంది? రేపటికి ఇది చెప్తారా? ఈ మాట ట్రై చేస్తామంటారా? మరి అది మన భక్తి. బైబిల్ చదవటం మానేశారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ ఓడలో 8 మంది ఉన్నారు. ఇక చాలా జంతువులు ఉన్నాయి, సింహాలు, పులులు, ఏమండి, రకరకాల జంతువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్ని రకాల జతలుగా ఉన్నాయి. దేనిలో? ఓడలో. ఓడలో ఉన్నటువంటి ఆ పక్షులు కానీ, పశువులు కానీ, ఏమండి, క్రూర జంతువులు కానీ, మరి మనుషులు కానీ అందరూ ఇంట్లో ఆ ఓడలో కలిసిమెలిసి ఉన్నారా? మీ ఊరు వేరు, మా ఊరు వేరు అన్నారా? గట్టిగా చెప్పాలి. అందరూ దేంట్లో ఉన్నారు? మరి సింహం వచ్చి వీళ్ళని ఏమన్నా అనిందా? ఏమైనా గొడవలు ఉన్నాయా? అవి క్రూరమైన జంతువులే. కానీ ఓడలో ఉన్నప్పుడు సాత్వికంతో ఒకరినొకరు ప్రేమ చూపుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ ఉంది కనుకనే ఆ ఓడ బ్రహ్మాండంగా నీటి మీద నడిచింది, అరరాతు పర్వతం పైన నిలిచింది. దేవునికి స్తోత్రం. మరి ఆ ప్రేమ అనేది వారిని ఐక్యపరిచి ఆనందంగా వారు భూమి మీద కాలు పెట్టేటట్లుగా చేసింది. మరి ఈరోజు సంఘములో ఉన్న, ఈ ఓడలో ఉన్న మన సంగతి ఎట్లుంది? అంతెందుకు ఇంట్లో మన సంగతి ఎట్టుంది? మా ఇంటితో మీకేం పని అంటారా? అట్టేం అనుకోమాకండి. ఇంట్లో 4, 6, 8 మందో ఉంటారు కదా. ఉన్న మీ అందరి మనసులు ఎట్టున్నాయి? ఓడలో జంతువులు, పశువులు, పక్షులు, మనుషులు అన్నీ కలిసిమెలిసి ఉన్నట్టుగా ప్రేమతో ఉన్నారా? లేకపోతే సింహం ఆవు మీనబడి చంపినట్టు, చిరుతపల్లి మేఘమీనబడి చంపినట్టు అట్లేమని ఉన్నారా? ఎందుకు నీ కుటుంబంలో సమాధానం, సంతోషం దూరం అయిపోతుందంటే, ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం తక్కువైపోతుందంటే, కలిసి మెలిసి ఉండే మనస్సు లేకపోవడం. చెప్పండి, ఏది లేకపోవడం? ఉన్నది 4 కానీ ఒకరంటే ఒకరు పడదు. ఇంకా మీకు ఎట్ట చెప్పాలబ్బా? అప్పుడప్పుడు డాగ్స్ ఉంటాయి కదా, మన డాగ్స్. ఆ డాగ్స్ ఆ బజార్ నుంచి కుక్క వచ్చిందనకి ఈ బజార్కి అదొక రకంగా చూసిద్ది, అంటది. ఎందుకని? రే, నీ వీధిని వదిలిపెట్టి నా వీధికి ఎందుకు వచ్చావురా అని. ముందు గట్టిగా అరవదు, అంటది. వాడంటాడు, అక్కడేం లేదు అందుకే ఇటు వచ్చా అంటది. అది దాని భాషలో మర్యాదగా నా బజార్ వదిలేసి అటు వెళ్ళిపోమంటది. ఇది కొంచెం ముదిరిందనుకో, కాసేపటికి ఏమవుద్ది? ఫైటింగ్. కొట్టుకున్నాయి. చివరికి ఆ ఫైటింగ్లో జరిగేది ఏంటంటే, ఆ ఉన్న ఇస్తర్లో అన్నమంతా, ఇస్తర్లని చినిగిపోయి అన్నమంతా నేలపాలై ఈ రెంట్కు దక్కదు. కుటుంబాల్లో జరుగుతున్న వ్యవహారం ఇదే. అయ్యన్న డాగ్స్. మరి ఇంట్లో ఉన్న ఏంటి అనేది మీరే ఆలోచించండి. గట్టిగా చెప్పండి. ఐక్యతలోనే ఆశీర్వాదం, ఆనందం దాగి ఉంది. కలిసిమెలిసి బ్రతకాలి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఉన్నవారు మంచివారు కాకపోవచ్చు, ఒకవేళ దుర్వ్యసనాలు కలిగి ఉండొచ్చు, చెడ్డ బుద్ధి కలిగి ఉండొచ్చు. ప్రభు సన్నిధికి వచ్చింది మనం, ప్రభువుని నమ్ముకుంది మనం, యేసు రక్తం చేత కడగబడింది మనం, క్రీస్తు ప్రేమను ధరించుకున్న వారం కూడా మనమే. వారిని భరించాలి, వారిని ప్రేమించాలి. ఎదుటి వారిని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో కరుడుగట్టిన వ్యక్తులు కూడా మారిపోయారు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళనేమో బాగా పద్ధతిగా ఉంటేనేమో ప్రేమగా మాట్లాడి, కొంచెం ఏదన్నా తేడాగా ఉన్నారనుకో, చీచా అన్నాం అనుకో, వాళ్ళకి దగ్గరికి వస్తారా? దూరం అయిపోతూనే ఉంటారు. సంఘంలో కూడా, మందిరంలో కూడా ఒక్కొక్కసారి తాగుబోతుడికి ఆదివారము వచ్చింది భక్తి, ఒక సొక్క వేస్తాడు, ఆగలేక వచ్చి వెనకాల కూర్చుంటాడు. వాడు వెనక కూర్చుని వాడు బాధలాడు పడుతుంటాడు చిన్నగా, ఎట్లా ఊగిపోగి.
ఒక్కొక్కరి ఫీలింగ్ చూడాలా. ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్న మన వ్యవహారం ఎట్టుండేది ఆలోచించండి, ఎంత హీనంగా ఉండేది. ఆయన రక్షించాడు కనుక ఈరోజు చక్కగా బట్టలు వేసుకొని నలుగురిలో తలెత్తుకొని ఆయన సన్నిధిలో మోకరించి చేతులు ఎత్తగలుగుతున్నాం. మనం ఏం చేయాలి? నిజంగా ప్రేమ కలిగిన వారమైతే ఆ తాగుబోతోడు మారాలని ప్రార్థన చేయాలి. ఆ చెడ్డ ఆలోచనలు కలిగిన వ్యక్తులు మారాలని, బాగుపడాలని ప్రార్థన చేయాలి. అదే క్రీస్తు ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేగాని ఏమాత్రం కలవకుండా, మనసులు కలవకుండా, ఒక్కొక్క ఇంట్లో ఆడవాళ్ళు నలుగురు ఉన్నారనుకో, ఉప్పు సప్పగా ఉందని ఏమ కొంచెం వేస్తుంది, ఆమె కొంచెం వేసిద్ది, నలుగురు 4 గంటలు వేసిపోయారు. ఆ కూర ఏమివ్వాలా? ఆలోచించండి. అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, ఇంట్లో మాట్లాడుకోరట. తండ్రి పోతా పోతా నా ప్యాంటు కొంచెం గుట్టియమన్నాడట. భార్య వచ్చి బెత్తడు, కూతురు వచ్చి బెత్తడు, కొడుకు వచ్చి బెత్తడు కత్తరించి అడబెట్టారట. చివరికి ఆ ప్యాంట్ ఏమైంది? నిక్కరు. అట్లా ఉండకూడదు. మనము దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తులం. ఆ ప్రేమ చేత మనము నడిపించబడుదుము గాక. ఆ ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము. ఒక్కొక్కరికి ఎప్పుడు గుర్తొస్తుందంటే ప్రేమ, ఒక చిన్న సంగతి చెప్తా, టైం ఏమో పరిగెడుతుంది. వాక్యం చెబుదామంటే నేను కుదరటం. మీకు తెలియాలని చెప్తున్న ఒక మాట. ప్రారంభంలో నేను సేవ చేసే ఆ ప్రారంభ రోజుల్లో ఒక వ్యక్తి విశ్వాసే ఇట్లా సౌండ్ సిస్టమ్ అయ్యి పెడతా ఉండేవాడు. మందిరంలో ఇంకొక వ్యక్తి ఎవరైనా, ఇంకొక కుర్రోడు కానీ ఇంకొక విశ్వాస ఎవరైనా వచ్చి పరిచర్య చేస్తానంటే ఒప్పుకోడు. అస్సలు మైకులు మొత్తం వాడే చుట్టాలా, మైకులు వాడే పెట్టాలా, పరిచర్య అంతా వాడే చెయ్యాలా. ఎంతైనా చేస్తాడు, ఎంతైనా కష్టపడతాడు. ఇంకొకరు వచ్చి చెయ్యి పెట్టారో ఏమండు, సైలెంట్గా లేచి వెళ్ళిపోతాడు చేతులు కట్టుకొని. అందుకని వాడికి ఎంత చెప్పినా వినట్లా. ఒరే బాబు అట్లా కాదురా, సంఘానికి వచ్చేవారు పరిచర్యలు చెయ్యాలి, వాళ్ళకు నేర్పించుకోవాలరా, దేవుడు వారిని ఆశీర్వదించాలి కాబట్టి చేయాలంటే, నువ్వెన్నన్నా చెప్పు, చేస్తే నేనే చెయ్యాలా, ఎవరన్నా చేశారా నేను చేయను అంటాడు వాడు. ఏం చేయాలని బాధపడతా ఉన్నా. ఒకరోజు కోటానికి వెళ్ళాం, ఒక ఊరు కోటానికి వెళ్ళాం. కోటానికి వెళ్తే బజార్లో కరెంటు తగిలిచ్చి లైట్లు కట్టాడు, మైకులు అన్ని పెట్టాడు. బ్రహ్మాండంగా కోటం జరిగింది. ప్రార్థన చేశాను, అందరు వెళ్ళిపోయారు. ఇక ఎవరో మాట్లాడుతున్నారు నాతో, ఒక్కడే చుట్టుకున్నాడు, వైర్లు చుట్టుకుంటున్నాడు. ఎవరో మాట్లాడుతుంటే, ఇప్పుడు మాట్లాడేదాకన్నా ఉంచొద్దు, వీళ్ళు బోర్లే అనుకున్నాడో ఏమో, ఆ కరెంటు వైర్ పైన తగిలిచ్చి ఉంటాయి కదట, ఇట్టన్నాడు కింద నుండి. ఒకటి ఊడింది, ఒకటి పైన తగులుకుంది. ఆ ఊడింది వచ్చి మనిషిని తగిలింది. తగలటమే అమ్మ అనిలా అయ్యా అనిలా, అన్నాని ఎరికాక పెట్టాడు. నిజంగా ఆ పవర్ గేన్ అతన్ని పట్టుకుంటే ఆ రోజు మర్చిపోయేవాళ్ళం. నన్ను కాపాడాడు యేసయ్య. ఎరా వింటున్నారా? పైన ఇట్ట అన్నారనుకో, ఒకటి వచ్చి కింద పడిద్ది. అర్థమైందా? జాగ్రత్త. ఎన్ని చెప్పినా వాడు వినలేదు. ఎప్పుడైతే ఆ పవర్ వచ్చి తగిలిందో, ఇక్కడున్న మనిషి ఎగిరిపోయాక అంత దూరం పడ్డాడు. అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు, నీళ్లు కొట్టారు. నెమ్మదిగా మన వాళ్ళు వచ్చి కర్ర తీసుకొని మిగతా వైర్ తీసేశారు. అయిపోయింది, నీళ్లు కొట్టారు, లేపారు. నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి నేను తల మీద చేపెట్టి ప్రార్థన చేసి, ఏంట్రా ఎట్టుందంటే, పర్వాలేదన్నా అన్నాడు. పోన్లే దేవుని వల్ల మనిషి దక్కాలే నాయన అనుకుంటున్నా నేను. ఆ తర్వాత రోజు నుండి పక్కన వాళ్ళని పిలుచుకొచ్చుకుంటున్నాడు. అన్న రండి, వైర్లు చూడదాం రండి, బాక్సులు పెడదాం రండి. ఎందుకులే, బజారుకు పోయినా సరే ఇంతకుముందు ఒక్కడే వెళ్ళేవాడు, ఇంకొక మనిషిని తీసుకెళ్ళడు. ఇప్పుడు బజారుకి వెళ్ళమని సరే, అన్న నువ్వు నాతో ఉండన్నా అని ఇంకొకరిని తీసుకొని పోతున్నాడు. అంటే మనం చెబితే ఎండరు కొంతమంది, ఎవరు చెప్పాలా? అర్థమైంది ఇప్పుడు? ఆయన చెప్పేదాకా వెయిట్ చేయమాకండి. ఆయన చెప్తున్నప్పుడే, మనకు వినబడుతున్నప్పుడే మన మనసు మారిపోవాలి. లేకపోతే కరెంటు వాడినంటే కొట్టింది ఊరికే, పట్టుకుంది అనుకో కథం, కోటం పెట్టుకుంటాం మేము ఇంకంతే. హల్లెలూయా చెప్పండి. మనము దేవుని ప్రేమను కలిగి ఆ ప్రేమతో ఎదుటి వారిని ప్రేమించే వారమైతే, ఐక్యత కలిగి ఆ ప్రేమలో మనం ఉన్నవారి వ్యక్తులమైతే, ఒకరితో మనకు అనవసరం, ఎదుటి వారితో ప్రేమ నిండా ఉంటే
పరలోకము నుండి ఆనందం దిగి వస్తుంది. దేవుని స్తోత్రం. ఇంకొక మాట త్వరగా చదవండి, టైం అయిపోయింది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగుజేయుచున్నవి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇతని ఆనందం, ఇతని సంతోషం ఎక్కడి నుంచి ఇతనికి ఎట్లా కలిగాయి అంటే, బంగారమును బట్టి, డబ్బును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి కాదు, మనుషులను బట్టి కాదు. అతను చెప్తున్న మాట చూడండి, నేను నీ మాటను బట్టి నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమును ఆనందం కలుగుజేయుచున్నవి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యమును బట్టి అతనికి సంతోషం కలుగుతుందట. దేవుని సన్నిధిలో ఆయన మాట అతనికి వినబడగానే ఎక్కడ లేని సమాధానం, సంతోషం, ఆనందం అతని హృదయంలో కలుగుతుందట. ఆలోచించండి. మరి దేవాతి దేవుడు ఎలా వడ్డించాడో, ఈ వ్యక్తి ఎలా భుజించాడో, ఎంత మంచి మాట అండి. నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను కడుపార భుజించాడంట. దేవుని స్తోత్రం. చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. ఒక ఆమె, అన్నయ్య అదేది పిల్లలకు అన్నం ముట్టిస్తాం కదా, అన్న పెసరని కూటం, అన్నయ్య రావాల్సింది అన్నం పెట్టాల్సిందే అనింది. సరేనమ్మ అన్న. ఆ అమ్మగారు నీళ్ళలో బియ్యం వేసి ఉడకబెట్టింది. తీరా స్పూన్ తీసుకురమ్మా ప్రార్థన చేసి పెడదామంటే స్పూన్ ఏడుంది, ఇంత గిన్నెకి తెచ్చింది అన్నం. దాన్ని చెయ్యి కడుక్కొని నేనే, ఆ అమ్మగారు కాదు నేనే నలిపితే నలగట్లేదు సగం బియ్యం. ఎట్టొక తిట్టు మరి ఇప్పుడు ఉడకబెట్టిస్తే నాకు టైం అయిపోద్ది, అందుకని ఎట్టొక తిట్లేమని కొంచెం నలిపి అమ్మాయికి అట్ట పెడితే తింటేగా తుత్తు అని ఊతుంది. అది అన్నం కాదు, అసలు బియ్యం ఉంది. చూడు ఆ తల్లి చేసే వ్యవహారాలు చూడు ఎట్టుంటాయో. సరే మంచినీళ్ళు ఇయ్యమ్మ అంటే ఈ పిల్లని ఎత్తుకొని చెప్తుంది, మా ఆ బ్యాగులో వాటర్ బాటిల్ తీ అంటుంది. 6 నెలల పిల్ల వాటర్ బాటిల్ ఎత్తుకొని తాగిద్దా? జ్ఞానం లేని తల్లి కాదు. చిన్న పిల్లకి ఎట్లా అన్నం వండాలి, ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా చెయ్యి అని జ్ఞానం ఉండద్దు. ఒక్కొక్కరు చూడండి బ్రహ్మాండంగా చేస్తారు. రాత్రంతా బియ్యం నానబెట్టి ఉదయాన్నే చక్కగా మెత్తగా అన్నం చేసి, బెల్లం వేసి చేస్తారు కదా, చేసి నెయ్యి వేసి బ్రహ్మాండంగా రుచిగా తయారు చేస్తారు. వెండి గిన్నెలో పెట్టి వెన్ని గ్లాసులో నీళ్ళు, ఏమండి స్పూను అన్నీ వెండే. ఆ పిల్లలకు కొంచెం అట్లా తీసి ప్రార్థన చేసి అట్లా పెడితే ఇంకా కావాలని లాక్కుంటుంటుంది ఒక్కొక్క పిల్ల అయితే. ఈ వ్యక్తి అదే చెప్తున్నాడు. ఆయన వడ్డించిన విధానంతో దేవుడు తన వాక్కులను పంపిస్తున్నప్పుడు ఆయన భుజించాడంట ఆ వాక్యాన్ని. ఎప్పుడైతే వాక్యాన్ని భుజించాడో ఎక్కడ లేని సంతోషం, తన హృదయమునకు ఆనందం కలుగజేయుచున్నది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం జుంటి తేనె దారల కన్నా మధురం మధురం మధురం. నువ్వు రోజు ఉడకని అన్నంగా తినాల్సింది, ఇష్టంగా తినాల్సింది. హృదయపూర్వకముగా ఆయన మాటల కొరకు వేగిరపడి నీ హృదయాన్ని, మనసును సిద్ధపరచుకొని చక్కగా నా దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశించి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మాటలు మనసు పెట్టి వింటావో, ఆయనకి ఎలా వడ్డించాలో అలా చక్కని భోజనం వడ్డిస్తాడు. ఆ వాక్యం విన్న నీవు దేవుని మందిరము నుండి వేదనతో వెళ్ళవు, ఆనందముతో గంతులు వేస్తూ వెళతావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ మందిరానికి వచ్చి అందరినీ సంతోషపరచాలంటే నా వల్ల అవుద్దా? అందరినీ ఆనందపరచగలనా? అందుకే నేను ప్రతి వారం ప్రతిరోజు నా ప్రార్థన ఎట్టుంటుందంటే, ప్రభువా నేను ఎవరిని సంతోషపరచలేను, సమస్త ప్రజలను సంతోషపరిచే దేవుడవు నీవు. నా ప్రతి ప్రార్థనలో ఈ ప్రార్థన ఖచ్చితంగా ఉంటుంది. మనుషులను నా వల్ల కాదు కానీ నీ మాట చేత సంతోషపెట్టగలవు, నీ మాటతో సరిచేయగలవు, నీ మాటతో అందరినీ ఆనందింప చేయగలవు.
నువ్వు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని దేవుని సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుని వాక్యం నిజముగా మనసు పెట్టి నువ్వు వింటే, ఆ వాక్యమును నువ్వు భుజిస్తే నీకు ఎక్కడ లేని సంతోషం పడుతుంది. ఏమండి, నీ హృదయ ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం నీలో ఉండాలంటే హృదయంలో ఉన్న బాధ ఏమవ్వాలి? నీ మనసులో ఉన్న వేదన ఏమై ఉండాలి? ఎగిరిపోయి ఉండాలి. సమస్య పోతేనే కదండి మనసుకు ఆనందం కలిగేది. అది పోగొట్టేది ఎవరు అంటే జీవం కలిగిన దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3:10 చదవండి. ఈ వాక్యంలో ఒక గొప్ప ఆశీర్వాదం అక్కడ ప్రభు రాయించాడు. 3:10, ప్రకటన 3:10. నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కదా, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీనికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. లోకం మీనికి శోధనలు వస్తాయట, రాకుండా ఉన్నాయా? కరోనా కష్టకాలం వచ్చింది, సునామీ లాంటి సమస్యలు వచ్చాయి, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో రకాల పరిస్థితులు వస్తూనే ఉన్నాయి, పోతానే ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, భూమి మీనికి భయంకరమైన శోధన రాబోతుంది. అవి వచ్చినప్పుడు నువ్వు నా వాక్యమును గైకొంటున్నావు గనుక, నా వాక్యమునకు లోబడుతున్నావు గనుక, నా వాక్యమును భుజిస్తున్నావు. కొంతమంది చూడండి, వింటుంటే ఈ పక్క వింటారు, ఈ పక్క వదిలిపెడుతుంటారు. అడిగిన వెంటనే నోరు తెచ్చుకొని చూస్తుంటారు. ఉంటేగా చెప్పడానికి. హల్లెలూయా. లోక వార్తలు అయితే బాగా వింటారు. అంతెందుకు, ఎదురుగా టీవీ పెట్టుకొని సీరియల్ పెట్టుకున్నారనుకో, బ్రహ్మాండంగా చూస్తారు. 2 రోజుల తర్వాత పలానా ఎపిసోడ్ ఎట్టుంది అని అడిగితే మొత్తం పూసగుచ్చినట్టు చెప్తారు. అంత జాగ్రత్తగా వింటారు. దేవుని వాక్యానికి మాత్రం అవకాశం లేకుండా అయిపోతుంది. శోధన కాలం వచ్చినప్పుడు నిన్ను కాపాడేది ఎపిసోడా? అమ్మా చెప్పండి ఒకసారి, మిమ్మల్ని కాపాడేది ఎవరో? సీరియలా? ఎవరన్నా అప్పుడెప్పుడో తిట్టారనుకో, ఒక్క మాట అన్నారనుకో, 10 ఏళ్ళైనా మర్చిపోరుగా. అవి కాపాడతాయా? కాపాడేది ఏమిటి? దేవుని, గట్టిగా చెప్పాలి, దేవుని. అందరూ గుర్తుకొస్తుందా? దేవుని చెప్పండి గట్టిగా, అందరు స్వరమెత్తి చెప్పండి. అంతే. ఆ వాక్యమును గైకొని వాక్యం ప్రకారం నడుచుకుంటే లోకం మీనికి రాబోతున్న ఏ తెగుళ్ళైనా, ఏ ఉపద్రవాలైనా, ఏ శ్రమలైనా, ఏ శోధనలైనా నా దేవుడు తప్పించి ఆశీర్వాదకరముగా నడిపించునుగాక. హల్లెలూయా. తప్పించబడాలంటే దేవుని వాక్యం మన గుండెల్లో ఉండాలి. నీ నడక, నీ పడక, నీ జీవితం వాక్యానుసారం అయి ఉండాలి. అప్పుడు ఏ శోధనలను పడవు, ఆయన తప్పిస్తాడు. ఆనందముతో నువ్వు నడిపించబడతావు. ఒక్క మాట చదివించి ముగిస్తాను. కరెక్ట్గా 10 అయింది. అపోస్తల కార్యములు 5:41. 5:41. అపోస్తల కార్యములు 5:41. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ నుండి వెళ్ళిపోయిరి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఆయన నామం కొరకు అవమానములు పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. కష్టాలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఏమిటి వారికి వచ్చిన కష్టాలంటే, ప్రభు నామాన్ని ప్రకటించొద్దు, ఆయన నామాన్ని ఉచ్చరించొద్దు అన్నారు ఆ రోజుల్లో. వీళ్ళు ఊరుకోలేకపోయారు, ఆయన నామాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయారు. అందుకని పట్టుకొని కొట్టి గాయపరిచి, ఈసారి యేసు ప్రభు మాట ఎత్తావో చంపేస్తాం మిమ్మల్ని గద్దిస్తే వాళ్ళు సంతోషంతో అవుతున్నారట. కొడితే కొట్టారా ప్రభు కొరకు, తిడితే తిట్టారు, అంటే అన్నారు, గాయాలు అయితే అయ్యాయి. మన దేవుని కొరకు మనము ఇలా దెబ్బలు తినడం, ఈ శ్రమలు అనుభవించడం నాకు సంతోషంగా ఉంది అంటున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు లాటరీ తగిలితేనే సంతోషం, సమస్య వస్తే ఉంటుందా? హల్లెలూయా.
ఏదన్నా చిన్న కష్టం వస్తే సంతోషంగా ఉంటుందా? ఏడన్నాడు దేవుడు ఉంటేగా, ప్రభు ఉంటేగా సంతోషం. అంటే మర్చిపోయాడు, వదిలేశాడు, విడిచిపెట్టాడు, ఇట్లాంటి మాటలన్నీ వచ్చేస్తుంటాయి. నాకు నచ్చిన మాట ఏంటంటే అక్కడ అసలు శ్రమలు భరించడానికి మమ్ములను పాత్రులుగా దేవుడు ఎన్నుకున్నాడు. అది నాకు భలే నచ్చింది. శ్రమలు భరించడానికి, శ్రమలు ఎందుకు వస్తాయి? మనం పరిపూర్ణుల అవడానికి. శ్రమలు ఎందుకు వస్తాయి? పరిశుద్ధులుగా ఉన్న మనం పరిపూర్ణతలోనికి మారాలంటే శ్రమ కావాలి. అగ్ని లేకపోతే బంగారం శుద్ధి చేయబడదు. అగ్ని చేత బంగారం ఎలా శుద్ధ సువర్ణముగా మారుతుందో మనము కూడా పరిపూర్ణతలోనికి మారాలంటే శ్రమలలో మనము పుటము వేయబడాలి. శ్రమ మనని కదిలించాలి, మనని నల్లగొట్టాలి. ఆ శ్రమలోనే మనం పరిపూర్ణమైన ఆనందమును సంపాదించుకుందుముగాక. హల్లెలూయా. నాకు శ్రమే వద్దన్నావు అనుకో, నీకు పరలోకమే వద్దంటున్నావు అని అర్థం. మనకు తెలియకుండా, ఆయనకు తెలియకుండా ఏ శ్రమ మనకు రాదు. మనం భరించగలిగినంతే పెడతాడు. నీ పరిస్థితులన్నీ, నీ ఆలోచనలు, నీ మనసు, నీ హృదయంలో ఉన్న తలంపులు, నీ దేహంలో ఉన్న పొరపాట్లు అన్నీ శుద్ధి చేయాలంటే నీకు శ్రమ రావాలా? దావీదు అదే అంటాడు, శ్రమ రావడం నాకు మేలాయను అంటాడు. శ్రమ లేనప్పుడు తప్పిపోయే మార్గం ఎట పడితేట పోయా, శ్రమ వచ్చింది, సరిచేయబడ్డాను. ఆ శ్రమే లేకపోతే నేనేమైపోయి ఉండేవాడిని. శ్రమ రావడం నాకు మేలు అన్నాడు. శ్రమలు మేలంటారా, కీడంటారా? హల్లెలూయానండి. ఆ శ్రమకు మనల్ని పాత్రులుగా ఆయన ఎన్నుకొనుగాక. ఎంత మంచి మాట అండి. దేవుడు నమ్మాడంటే వాళ్ళని, మనని నమ్మాడురా. ఈ శ్రమలు పడాలని, ఈ కష్టాలు పడాలని అని వారు అట్లా ఎంచుకున్నారు కనుక సంతోషించితిమి. అది కావాలి. లాస్ట్ చివరిగా ఒక్క మాట, నెహెమ్యా గ్రంథం 12:43, 12వ అధ్యాయం 43వ వాక్యం. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. సప్పిడి దెబ్బలు పనికిరావు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, కుటుంబం అంతా కలిసి ఆయనకు బలులు అర్పిస్తున్నారట. ఆ సమయాన విజయానందముతో కేకలు వేశారంట. అంటే అర్థం ఏంటంటే వారికి వచ్చిన సమస్యలు, వారికి వచ్చిన ఇబ్బందులు, వాటన్నిటి నుండి వారు జయించారు. దేవునికి స్తోత్రం. వారు విజయం పొందుకున్నారు. వారి పరిస్థితుల మీద, వారి కష్టాల మీద, వారికి ఎదురొచ్చిన శత్రువుల మీద, వారి ఇబ్బంది పెట్టే ఇబ్బందులన్నిటి మీద వారు జయం పొందుకున్న వారై దేవునికి బలులు అర్పిస్తూ విజయానందముతో కేకలు వేశారట. ఆ పట్టణమంతా వినబడుతుందంట ఆ కేకలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున విజయానందం నీ గుండెల్లో ఉండాలి అంటే నువ్వు దేవునికి కృతజ్ఞత బలులు, దేవునికి ఆయనకు బలి అర్పించాలి. ఆరాధనలో చేతులెత్తి స్తుతించడం ఒక బలి. మోకరించి ప్రభు సన్నిధిలో ఆయన ఘనపరుస్తూ ఉంటవే, అది ఒక బలి. అలాగే ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా కానుకలు ఇస్తుంటావు, అది ఒక బలి. పలు విధాలుగా దేవుని కొరకు నువ్వు చేసేదంతా పరిచర్య చేస్తావు, అది ఒక బలి. ఆ మధ్య నేను మన విశ్వాసం కొంతమంది కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క కుటుంబంలో అందరూ ప్రార్థన చేసుకొని ఒక 10, 50, 100 అంతే, అందరితో అయ్యా కానుకయ్యా అని ఇస్తారు ఒకరు. కానీ కొన్ని కుటుంబాలలో మాత్రం అందరూ మనిషి చిన్న పిల్లలతో సహా మనిషి కానుకలు ఇస్తారు. అంటే మీరు ఇవ్వట్లేదని కాదు నేను అంటుంది, వారి మనస్సు, మా సేవకుడు మా తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు, మేము ఉట్టి చేతులతో పంపకూడదు అని. కుటుంబంలో 10 మంది ఉంటే, 5 ఉంటే, 6 ఉంటే అందరూ తలా ఒక కానుకిస్తారు. ఎంత మంచి అలవాటు.
చిన్ననాటి నుండే కానుకిచ్చినా నువ్వే ఇస్తుంటివి, మార్కెట్కు పోయినా నువ్వే ఇవ్వాలా, ఇంకేదైనా నువ్వే తప్ప రెండోది వీళ్ళకి ఇచ్చే సంగతి పిల్లలకి ఎప్పుడు తెలియాలి? ఆలోచించండి. చిన్ననాటి నుండే దైవజనుడు వచ్చాడు ప్రార్థన చేస్తే కానుకివ్వాలని. ఏమండి, ఏదన్నా ఎదుటి వారికి మేలు ఇట్లాంటివన్నీ మన పిల్లలకు నేర్పుకోవాలి. మొక్క ఇవ్వంగనిదే అంతే కదా. బాలుడిగా ఉన్నప్పుడే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారిని సరైన మార్గంలో వారిని నడిపించాలి, భక్తి మార్గంలో నడిపించాలి. అప్పుడు వారు మార్గము తొలగిపోరు. దేవుని స్తోత్రం. అట్లా కుటుంబాలు అక్కడ క్లియర్గా రాయబడింది చూడండి. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నారట, విజయానందముతో కేకలేస్తున్నారట. ఈ విజయానందం ప్రభు మీకు దయచేయునుగాక. 4 విషయాలు చెప్పాను. 1 ఏ ఆనందం? ప్రేమానందం అనండి. 2వది వాక్యానందం, వాక్యమును బట్టి మనం ఆనందించాలి. చెప్పరేంటి? వాక్యానందం అనండి. మీకు గుర్తుండాలంటే ఒకడు పెద్దోడి పేరేమో ప్రేమానందం అని పేరు పెట్టండి, ఇంకొక కొడుక్కి వాక్యానందం వీడి పేరు, 3వ వాడికి శ్రమలలో ఆనందం. కరోనా అని పెట్టారు లేనిపోయింది. 4వది విజయానందం. స్తోత్రం చెప్పండి. ఈ 4 అనుభవాలు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఈ 4 అనుభవాలు గుండా మనం వెళ్తే మన శ్రమ మనకు ఉండదు, ఈ లోక పరిస్థితులు ఏమి మనల్ని ఇబ్బంది పెట్టవు. ఆయనిచ్చే ఆనందము చేత మీరు జీవించుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం